ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. నార్త్ టు సౌత్ థియేటర్లలో పుష్ప మోత మామూలుగా లేదు. సినిమాల్లో యాక్షన్ సీన్స్ ని ఏ రేంజ్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారో ప్రమోషన్ సీన్స్ కి కూడా అలానే ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ ని థియేటర్ లో నిజంగానే పునకాలతో ఊగిపోయారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతుంది. దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అదేంటో ఒకసారి చూద్దాం. పుష్ప 2 సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ రష్మిక మందన ఓ ప్రముఖ మూవీ వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పుష్ప 2 సినిమా విశేషాలతో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ సహా పలు కీలక విషయాలు మాట్లాడింది. అయితే జాతర సీక్వెన్స్ లో బన్నీ యాక్టింగ్ గురించి చెప్తూ రష్మిక చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాతర సీన్ చూశాక ఆ రేంజ్ లో అల్లు అర్జున్ మాత్రమే యాక్ట్ చేయగలరు అనిపించింది. నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి యాక్టింగ్ చూస్తానని అనుకోలేదు. అసలు మీరు ఊహించండి, ఒక చీర కట్టుకొని డాన్స్ చేయడం, ఫైట్ చేయడం, డైలాగ్స్ చెప్పడం, ఇవన్నీ చేయడానికి ఎంత ధైర్యం, ఎంత పవర్ కావాలి. అసలు సినిమా మొత్తంలో 21 నిమిషాలు బన్నీ చీరలోనే ఉంటాడు. అసలు అలా ఏ మగాడు చేయగలడు అంటూ రష్మిక చెప్పింది. ఇక ఈ వీడియోని పోస్ట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు రష్మికని ట్రోల్ చేస్తున్నారు. అసలు సూపర్ డిలక్స్, కాంచనా, బామానే, సత్యభామానే వంటి సినిమాలు రష్మిక చూసిందా అంటూ క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకంటే సూపర్ డిలక్స్ లో విజయ్ సేతుపతి, కాంచనాలో శరత్ కుమార్, లారెన్స్, బామనే సత్యభామనేలో కమల హాసన్ ఇలా ఎంతమంది స్టార్ యాక్టర్స్ లేడీ గెటప్ లలో అద్భుతంగా నటించారని రష్మికకి తెలీదా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇంటర్వ్యూ కింద మలయాళం ఫ్యాన్స్ కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ లాల్, దిలీప్, జయరామన్, ఉన్ని ముకుందన్ ఇలా ఎంతమంది మాలీవుడ్ లో యాక్టర్స్ కూడా చీర కట్టి యాక్షన్, కామెడీ, ఎమోషన్ సీన్లను కూడా అద్భుతంగా చేశారంటే ప్రస్తావిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అద్భుతంగా నటించారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంకెవరు ఇలా చెయ్యలేదు అంటే ఫస్ట్ టైం అన్నట్లుగా రష్మిక మాట్లాడడం కాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. నార్త్ టు సౌత్ థియేటర్లలో పుష్ప మోత మామూలుగా లేదు. సినిమాల్లో యాక్షన్ సీన్స్ ని ఏ రేంజ్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారో ప్రమోషన్ సీన్స్ కి కూడా అలానే ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ ని థియేటర్ లో నిజంగానే పునకాలతో ఊగిపోయారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతుంది. దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అదేంటో ఒకసారి చూద్దాం. పుష్ప 2 సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ రష్మిక మందన ఓ ప్రముఖ మూవీ వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పుష్ప 2 సినిమా విశేషాలతో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ సహా పలు కీలక విషయాలు మాట్లాడింది. అయితే జాతర సీక్వెన్స్ లో బన్నీ యాక్టింగ్ గురించి చెప్తూ రష్మిక చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాతర సీన్ చూశాక ఆ రేంజ్ లో అల్లు అర్జున్ మాత్రమే యాక్ట్ చేయగలరు అనిపించింది. నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి యాక్టింగ్ చూస్తానని అనుకోలేదు. అసలు మీరు ఊహించండి, ఒక చీర కట్టుకొని డాన్స్ చేయడం, ఫైట్ చేయడం, డైలాగ్స్ చెప్పడం, ఇవన్నీ చేయడానికి ఎంత ధైర్యం, ఎంత పవర్ కావాలి. అసలు సినిమా మొత్తంలో 21 నిమిషాలు బన్నీ చీరలోనే ఉంటాడు. అసలు అలా ఏ మగాడు చేయగలడు అంటూ రష్మిక చెప్పింది. ఇక ఈ వీడియోని పోస్ట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు రష్మికని ట్రోల్ చేస్తున్నారు. అసలు సూపర్ డిలక్స్, కాంచనా, బామానే, సత్యభామానే వంటి సినిమాలు రష్మిక చూసిందా అంటూ క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకంటే సూపర్ డిలక్స్ లో విజయ్ సేతుపతి, కాంచనాలో శరత్ కుమార్, లారెన్స్, బామనే సత్యభామనేలో కమల హాసన్ ఇలా ఎంతమంది స్టార్ యాక్టర్స్ లేడీ గెటప్ లలో అద్భుతంగా నటించారని రష్మికకి తెలీదా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇంటర్వ్యూ కింద మలయాళం ఫ్యాన్స్ కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ లాల్, దిలీప్, జయరామన్, ఉన్ని ముకుందన్ ఇలా ఎంతమంది మాలీవుడ్ లో యాక్టర్స్ కూడా చీర కట్టి యాక్షన్, కామెడీ, ఎమోషన్ సీన్లను కూడా అద్భుతంగా చేశారంటే ప్రస్తావిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అద్భుతంగా నటించారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంకెవరు ఇలా చెయ్యలేదు అంటే ఫస్ట్ టైం అన్నట్లుగా రష్మిక మాట్లాడడం కాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. నార్త్ టు సౌత్ థియేటర్లలో పుష్ప మోత మామూలుగా లేదు. సినిమాల్లో యాక్షన్ సీన్స్ ని ఏ రేంజ్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారో ప్రమోషన్ సీన్స్ కి కూడా అలానే ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ ని థియేటర్ లో నిజంగానే పునకాలతో ఊగిపోయారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతుంది. దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అదేంటో ఒకసారి చూద్దాం. పుష్ప 2 సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ రష్మిక మందన ఓ ప్రముఖ మూవీ వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పుష్ప 2 సినిమా విశేషాలతో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ సహా పలు కీలక విషయాలు మాట్లాడింది. అయితే జాతర సీక్వెన్స్ లో బన్నీ యాక్టింగ్ గురించి చెప్తూ రష్మిక చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాతర సీన్
చూశాక ఆ రేంజ్ లో అల్లు అర్జున్ మాత్రమే యాక్ట్ చేయగలరు అనిపించింది. నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి యాక్టింగ్ చూస్తానని అనుకోలేదు. అసలు మీరు ఊహించండి, ఒక చీర కట్టుకొని డాన్స్ చేయడం, ఫైట్ చేయడం, డైలాగ్స్ చెప్పడం, ఇవన్నీ చేయడానికి ఎంత ధైర్యం, ఎంత పవర్ కావాలి. అసలు సినిమా మొత్తంలో 21 నిమిషాలు బన్నీ చీరలోనే ఉంటాడు. అసలు అలా ఏ మగాడు చేయగలడు అంటూ రష్మిక చెప్పింది. ఇక ఈ వీడియోని పోస్ట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు రష్మికని ట్రోల్ చేస్తున్నారు. అసలు సూపర్ డిలక్స్, కాంచనా, బామానే, సత్యభామానే వంటి సినిమాలు రష్మిక చూసిందా అంటూ క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకంటే సూపర్ డిలక్స్ లో విజయ్ సేతుపతి, కాంచనాలో శరత్ కుమార్, లారెన్స్, బామనే, సత్యభామనేలో కమల్ హాసన్ ఇలా ఎంతమంది స్టార్ యాక్టర్స్ లేడీ గెటప్ లలో అద్భుతంగా నటించారని రష్మికకి తెలీదా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇంటర్వ్యూ కింద మలయాళం ఫ్యాన్స్ కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ లాల్, దిలీప్, జయరామన్, ఉన్ని ముకుందన్ ఇలా ఎంతమంది మాలీవుడ్ లో యాక్టర్స్ కూడా చీర కట్టి యాక్షన్, కామెడీ, ఎమోషన్ సీన్లను కూడా అద్భుతంగా చేశారంటే ప్రస్తావిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అద్భుతంగా నటించారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంకెవరు ఇలా చెయ్యలేదు అంటే ఫస్ట్ టైం అన్నట్లుగా రష్మిక మాట్లాడడం కాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. నార్త్ టు సౌత్ థియేటర్లలో పుష్ప మోత మామూలుగా లేదు. సినిమాల్లో యాక్షన్ సీన్స్ ని ఏ రేంజ్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారో ప్రమోషన్ సీన్స్ కి కూడా అలానే ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ ని థియేటర్ లో నిజంగానే పునకాలతో ఉగ్గిపోయారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతుంది. దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అదేంటో ఒకసారి చూద్దాం. పుష్ప 2 సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ రష్మిక మందన ఓ ప్రముఖ మూవీ వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పుష్ప 2 సినిమా విశేషాలతో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ సహా పలు కీలక విషయాలు మాట్లాడింది. అయితే జాతర సీక్వెన్స్ లో బన్నీ యాక్టింగ్ గురించి చెప్తూ రష్మిక చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాతర సీన్ చూశాక ఆ రేంజ్ లో అల్లు అర్జున్ మాత్రమే యాక్ట్ చేయగలరు అనిపించింది. నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి యాక్టింగ్ చూస్తానని అనుకోలేదు. అసలు మీరు ఊహించండి, ఒక చీర కట్టుకొని డాన్స్ చేయడం, ఫైట్ చేయడం, డైలాగ్స్ చెప్పడం, ఇవన్నీ చేయడానికి ఎంత ధైర్యం, ఎంత పవర్ కావాలి. అసలు సినిమా మొత్తంలో 21 నిమిషాలు బన్నీ చీరలోనే ఉంటాడు. అసలు అలా ఏ మగాడు చేయగలడు అంటూ రష్మిక చెప్పింది. ఇక ఈ వీడియోని పోస్ట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు రష్మికని ట్రోల్ చేస్తున్నారు. అసలు సూపర్ డిలక్స్, కాంచనా, బామానే, సత్యభామానే వంటి సినిమాలు రష్మిక చూసిందా అంటూ క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకంటే సూపర్ డిలక్స్ లో విజయ్ సేతుపతి, కాంచనాలో శరత్ కుమార్, లారెన్స్, బామనే, సత్యభామనేలో కమల్ హాసన్ ఇలా ఎంతమంది స్టార్ యాక్టర్స్ లేడీ గెటప్ లలో అద్భుతంగా నటించారని రష్మికకి తెలీదా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇంటర్వ్యూ కింద మలయాళం ఫ్యాన్స్ కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ లాల్, దిలీప్, జయరామన్, ఉన్ని ముకుందన్ ఇలా ఎంతమంది మాలీవుడ్ లో యాక్టర్స్ కూడా చీర కట్టి యాక్షన్, కామెడీ, ఎమోషన్ సీన్లను కూడా అద్భుతంగా చేశారంటే ప్రస్తావిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అద్భుతంగా నటించారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంకెవరు ఇలా చెయ్యలేదు అంటే ఫస్ట్ టైం అన్నట్లుగా రష్మిక మాట్లాడడం కాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. నార్త్ టు సౌత్ థియేటర్లలో పుష్ప మోత మామూలుగా లేదు. సినిమాల్లో యాక్షన్ సీన్స్ ని ఏ రేంజ్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారో ప్రమోషన్ సీన్స్ కి కూడా అలానే ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ ని థియేటర్ లో నిజంగానే పునకాలతో ఉగ్గిపోయారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతుంది. దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అదేంటో ఒకసారి చూద్దాం. పుష్ప 2 సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ రష్మిక మందన ఓ ప్రముఖ మూవీ వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పుష్ప 2 సినిమా విశేషాలతో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ సహా పలు కీలక విషయాలు మాట్లాడింది. అయితే జాతర సీక్వెన్స్ లో బన్నీ యాక్టింగ్ గురించి చెప్తూ రష్మిక చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాతర సీన్ చూశాక ఆ రేంజ్ లో అల్లు అర్జున్ మాత్రమే యాక్ట్ చేయగలరు అనిపించింది. నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి యాక్టింగ్ చూస్తానని అనుకోలేదు. అసలు మీరు ఊహించండి, ఒక చీర కట్టుకొని డాన్స్ చేయడం, ఫైట్ చేయడం, డైలాగ్స్ చెప్పడం, ఇవన్నీ చేయడానికి ఎంత ధైర్యం, ఎంత పవర్ కావాలి. అసలు సినిమా మొత్తంలో 21 నిమిషాలు బన్నీ చీరలోనే ఉంటాడు. అసలు అలా ఏ మగాడు చేయగలడు అంటూ రష్మిక చెప్పింది. ఇక ఈ వీడియోని పోస్ట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు రష్మికని ట్రోల్ చేస్తున్నారు. అసలు సూపర్ డిలక్స్, కాంచనా, బామానే, సత్యభామానే వంటి సినిమాలు రష్మిక చూసిందా అంటూ క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకంటే సూపర్ డిలక్స్ లో విజయ్ సేతుపతి, కాంచనాలో శరత్ కుమార్,
కుమార్, లారెన్స్, బామనే సత్యవామనేలో కమల హాసన్ ఇలా ఎంతమంది స్టార్ యాక్టర్స్ లేడీ గెటప్ లలో అద్భుతంగా నటించారని రష్మికకి తెలీదా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇంటర్వ్యూ కింద మలయాళం ఫ్యాన్స్ కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ లాల్, దిలీప్, జయరామన్, ఉన్ని ముకుందన్ ఇలా ఎంతమంది మాలీవుడ్ లో యాక్టర్స్ కూడా చీర కట్టి యాక్షన్, కామెడీ, ఎమోషన్ సీన్లను కూడా అద్భుతంగా చేశారంటే ప్రస్తావిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అద్భుతంగా నటించారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంకెవరు ఇలా చెయ్యలేదు అంటే ఫస్ట్ టైం అన్నట్లుగా రష్మిక మాట్లాడడం కాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. నార్త్ టు సౌత్ థియేటర్లలో పుష్ప మోత మామూలుగా లేదు. సినిమాల్లో యాక్షన్ సీన్స్ ని ఏ రేంజ్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారో ప్రమోషన్ సీన్స్ కి కూడా అలానే ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ ని థియేటర్ లో నిజంగానే పునకాలతో ఉగ్గిపోయారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతుంది. దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అదేంటో ఒకసారి చూద్దాం. పుష్ప 2 సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ రష్మిక మందన ఓ ప్రముఖ మూవీ వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పుష్ప 2 సినిమా విశేషాలతో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ సహా పలు కీలక విషయాలు మాట్లాడింది. అయితే జాతర సీక్వెన్స్ లో బన్నీ యాక్టింగ్ గురించి చెప్తూ రష్మిక చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాతర సీన్ చూశాక ఆ రేంజ్ లో అల్లు అర్జున్ మాత్రమే యాక్ట్ చేయగలరు అనిపించింది. నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి యాక్టింగ్ చూస్తానని అనుకోలేదు. అసలు మీరు ఊహించండి, ఒక చీర కట్టుకొని డాన్స్ చేయడం, ఫైట్ చేయడం, డైలాగ్స్ చెప్పడం ఇవన్నీ